ఈరోజు మన పుల్మామిడి గ్రామ సర్పంచ్గా నేను నిలబడడం జరిగింది. ఈరోజు మన పుల్మామిడి గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యల పరిష్కారానికి నేను ముందుగా కృషి చేస్తాను. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమాలు, పథకాలు, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఉచిత బస్ సౌకర్యం కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, రేషన్ బియ్యం సన్న బియ్యం కానివ్వండి, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి 100 రేషన్ కార్డులు కొత్తవి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇందిరామ్మ ఇల్లు 42 ఇందిరామ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇందిరామ్మ ఇల్లే కాకుండా ఈరోజు మా కేఆర్ సార్ గారి ఆధ్వర్యంలో సార్ ఏమంటున్నాడంటే ఈ 42 ఇల్లు కాదు, ఇంకా కట్టుకునేటోళ్ళు ఉంటే ఇంకా 30 ఇళ్ళైనా సరే ఇద్దామని నా ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు వెంబడి ఉండి వాళ్ళకి ఎటువంటి పరిష్కారం అయినా సరే నేను ముందుంటాను. నా ప్రజా జీవితం మొత్తం ప్రజల గురించే. నేను ఈరోజు గ్రామానికి సర్పంచ్గా కావడానికి కారణం ఏంటంటే నేను ఈరోజు డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు. నేను ప్రజల సమస్యల గురించి కొట్లాడడానికి వచ్చిన, ప్రజా సమస్యల మీద పోరాడుతా. ఈరోజు ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు కేఆర్ సార్ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 10 లక్షల ఫండ్స్ తోటి ఈరోజు సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఒకటి డ్రైనేజీది కూడా 5 లక్షల రూపాయలతో ఒక డ్రైనేజీ వేయడం జరిగింది. ఈరోజు ఊళ్ళో స్కూల్లో ఒకటి సీసీ లైట్లు వేయడం జరిగింది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు ప్రజా సమస్య మీద పోరాడుతున్నాను. ఈరోజు మాన్యం భూములు ఉన్నాయి, మా ఊళ్ళో గ్రామాల మాన్యం భూములు ఉన్నాయి. ఈరోజు మాన్యం భూములో కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి ఓఆర్సీ ఇవ్వడం జరిగింది. ఓఆర్సీలు ఇచ్చిన తర్వాత వాటిని కూడా మేము పట్టాలు చెప్పి నన్ను గెలిపించిన వెంటనే ఆ పట్టాలు కూడా వాళ్ళకు నేను ఇప్పిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఎటువంటి సమస్య అయినా సరే నా ముందుకు తీసుకొచ్చినా దాన్ని పరిష్కారం తీసుకోవడానికి ముందు జాగ్రత్తగా నేను అలా ముందు ఎప్పుడు విన్నట్టు ఉంటా. నేను పుల్మామిడి నాకు ఈరోజు 30 సంవత్సరాల తర్వాత నాకు జనరల్ సీట్ రావడం జరిగింది. 35 సంవత్సరాల తర్వాత ఒక జనరల్ సీట్ రావడం జరిగింది. నేను ప్రజా సమస్యలు పోరాడేటువంటి వ్యక్తిని. నాకు మంచి అవకాశం ఇస్తే మా ఊరు ప్రజలు నన్ను మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళ సమస్యలపై ఎప్పుడు విన్నట్టు ఉంటూ వాళ్ళ సమస్యలను ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. నాకు 4వ నెంబరు ఫుట్బాల్ గుర్తు, దాని మీద ఓటు వేసి మా ఊరి గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో నాకు గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. పాండురంగారెడ్డి నిలబడ్డాడు. పిలవంగానే వచ్చే పాండురంగారెడ్డి. ఎందుకంటే ఈ పేరు కూడా ఏముందంటే మన రంగారెడ్డి జిల్లా అంటే రంగారెడ్డి జిల్లాకు వచ్చే పేరు ఉంది మంచిగా. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి అప్పటి నుంచి కష్టపడుతున్నాడు. ఏడా కూడా డబ్బులు తీసుకోలే, ఎక్కడ పోయినా మన ప్రభుత్వం ఉండాలి, మన పార్టీ ఉండాలని ప్రభుత్వం లేనప్పటి నుంచి కూడా కష్టపడుతున్నాడు. ప్రభుత్వం వచ్చినాక అందరికీ ఎవరెవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇప్పిస్తా, ఇల్లులు అయినా కానీ, ఆధార్ కార్డులు అయినా కానీ, పొలాల గురించి అని ఏదానికైనా పిలవంగానే వచ్చేటైనా పాండురంగారెడ్డి. ఎందుకంటే ఆయన ఏసీ భారీ మెజార్టీతో గెలిపేయాలని బాలు గుర్తు. ఎందుకంటే మన అందరికీ సంతోషం ఉంటుంది. ఇంకొకరు గెలిపిస్తే చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే అది ప్రభుత్వం వేరే దానికి పోతే అప్పుడు ఎవరు పోయి ఎమ్మెల్యే దగ్గర అడగనికి రాదు, మన ఎవరి దగ్గర పైసలు తీసుకురానికి రాదు. మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి ఆయన మంచిగా చేస్తున్నాడు. అందరికీ చేసేదానికి బాలు గుర్తుకి వేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళకి వేసి చెల్లని ఓటు అవుతుంది, అది మన దానికి వేస్తే సంతోషం ఉంటుంది. బాలు గుర్తుకి పుల్మామిడి గ్రామ ప్రజలకు తెలియజేది ఏమంటే, ఒకటి 4వ నెంబరు బుక్క పాండురంగారెడ్డి, 4వ నెంబర్ ఎర్ర కాగితం మీద 4వ నెంబర్ మీద బుక్క పాండురంగారెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రోలింగ్లో ఉంది. కాబట్టి అభివృద్ధి చెందాలంటే రోలింగ్ పార్టీని చూడాలి, క్యాండిడేట్ని చూడాలి. ఇంకోటి అవతల పార్టీలకు వేసినా కానీ వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. గెలిచిన నిధులు తేయడానికి ఆస్కారం ఉండదు. మండల నిధులు కానీ, జిల్లా నిధులు కానీ, స్టేట్ నిధులు కానీ ఏవి తేవాలన్నా గ్రామ పంచాయతీలో రోలింగ్ పార్టీ సర్పంచ్ ఉంటే అభివృద్ధి చెందాలని చెప్తున్నాను.